హలో ఫ్రెండ్స్, ఈ పిట్టను ఒకసారి చూడండి. దీని పేరు ష్రైక్. క్యూట్ గా ఉంది కదా, ముద్దొస్తుంది కదా. అదే పొరపాటు. నిజానికి మీరు చూస్తున్నది పిట్టల ప్రపంచంలో పశుపతిని. ఎందుకంటే పక్షులు వేటాడ్డం మామూలే, కాని ష్రైక్ మాత్రం పట్టుకున్న పురుగునో ఎలుకనో బల్లినో తీసుకెళ్లి ముళ్ల మీద గుచ్చి కబాబులా వేలాడదీస్తుంది. ఆ తర్వాత సీనరీ ఎంజాయ్ చేస్తూ కొంచెం కొంచెంగా పీక్కొని తింటుంది. నీ కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది. గాలి బాగా వస్తుంది. వాస్తు బాగుందా? అదృష్టం కోసం ఉత్తరం దిక్కున 3 ఎలుకలు, తూర్పున 2 పురుగులు వేలాడదీశాను. ఇప్పుడు బాగుంది. కొన్ని ష్రైకులు వేలాడదీసిన శవాల్ని అలాగే ఉంచేసి ఇది నా ఏరియా జాగ్రత్త అని వార్నింగ్ కూడా ఇస్తాయి. మరికొన్ని ష్రైకులు ఆడపిట్టలను ఆకర్షించేందుకు కూడా ఇదే చేస్తాయి. మనుషులు మల్లెపూలు తెచ్చినట్టు ష్రైక్ మగపిట్ట ఒక ఎలుకని తెచ్చి ముళ్ళకి గుచ్చి చూపిస్తుంది. మా వారు చాలా రొమాంటిక్ తెలుసా? ఓ, ఏం తెచ్చారేంటి? మొదట బల్లి తెచ్చేవారు, ఇప్పుడు ప్రేమ పెరిగింది, ఎలుకల దాకా వచ్చింది. ఎప్పుడైనా ఒక చిన్న పిట్ట మీ వైపు చాలా శ్రద్ధగా చూస్తూ పక్కనే ఉన్న ముళ్ల కంచెను కూడా ఒకసారి చూస్తూ కనిపిస్తే దాని అర్థం ఒకటే, అది ఆలోచిస్తుంది. అతను ఆ కంచె మీద సరిపోతాడా? చాలా పక్షులు గూడు కట్టుకోవడానికి వారం 10 రోజులు కష్టపడతాయి, కాని కోకిలకి అంతోపిక లేదు. ఓ 5 నిమిషాలు అటు ఇటు తిరిగి ఎవరో కట్టిన గూడు పట్టేస్తుంది. యజమాని లేనప్పుడు చూసి తన గుడ్డును అందులో పెట్టేస్తుంది. తిరిగి వెళ్లే ముందు డౌట్ రాకుండా ఆ గూటి గుడ్లలో ఒకదాన్ని తినేస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని బ్రూడ్ పారాసిటిజం అంటారు, కాని నేను మాత్రం మోసం అంటాను. ఇంత చేసే బదులు నువ్వే ఒక గూడు కట్టుకోవచ్చుగా. ఆ ముచ్చట అయింది ఒకసారి. మరి దానికేమైంది? ఏమైంది? అందులో ఇంకో కోయిల వచ్చి గుడ్డు పెట్టేసింది. ఆ గూటి తల్లి పిట్ట చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా కోయిల పిల్ల పొదిగాక చేసే మొదటి పని ఆ గూట్లో మిగిలిన అసలు వారసుల్ని కిందకి తోసి చంపేయడం. ఇక ఆ తల్లి తెచ్చే ఆహారం మొత్తం దీనిదే. ఎందుకురా ఇలా చేసావు? బాబాయ్, పంచుకుంటే ప్రేమ పెరుగుతుందేమో, కాని పురుగులు తగ్గిపోతాయి. ఇంత జరిగినా పాపం ఆ తల్లి పిట్టకి ఎలాంటి అనుమానం రాదు. తనకంటే 2 పెద్దగా తన పోలిక ఏమాత్రం లేని పిల్లకి నోరు తెరిచి మరీ ముద్దలు పెడుతూనే ఉంటుంది. అక్క, మీవాడంటే ఎంతున్నాడు? దిష్టి పెట్టకే ముష్టి మొహమా. కావాలంటే నువ్వు కూడా మీవాడికి బాగా తినిపి. వీడి కూత కూడా కొంచెం తేడాగా ఉందే. అవును, నా కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడతాడు, నీకు అర్థం కాదులే. ఆస్ట్రేలియా అడవుల్లో ఫైర్ హాక్స్ అనే పక్షుల క్రైమ్ సిండికేట్ ఉంది. వీటి స్కెచ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ అడవిలో ఏదో ఒక మూల నిప్పు కోసం వెయిట్ చేస్తాయి. అది ఉష్ణోగ్రత పెరిగైనా కావచ్చు, లేదా ఎవడైనా తింగరోడు క్యాంపింగ్ చేస్తూ సిగరెట్ పీకా విసిరేసైనా కావచ్చు. మంటలు స్ప్రెడ్ అవ్వడమే ఆలస్యం. అక్కడున్న ఎలుకలు, తొండలు ఒక్కసారిగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయటకు పెరగడతాయి. కానీ ఎగ్జిట్ లో మన పక్షి గ్యాంగ్ రెడీగా కాపు కాసి పట్టేస్తాయి. నీ రెజ్యూమే నాకు బాగా నచ్చిందయ్యా. సరే, నీ స్ట్రెంగ్త్ ఏంటి? ప్లానింగ్. ఓ సూపర్. మరి వీక్నెస్? వర్షాకాలం. ఫైర్ హాక్స్ అసలు టాలెంట్ ఇంకోటుంది. ఆ మండుతున్న పొద నుంచి కాలుతున్న ఒక పుల్లను పట్టుకొని ఎగురుకుంటూ వెళ్లి నిప్పు లేని చోట ఎండుగడ్డిలో పడేస్తాయి. అంతే, అక్కడ కూడా మంటలు భగ్గుమని మళ్లీ సెకండ్ రౌండ్ స్టార్ట్. జంతువులు పరిగెత్తుకుంటూ డైరెక్ట్ గా ఫైర్ హాక్స్ నోట్లోకి చేరుతాయి. జాతకాలు కలిశాయి, కాని ఒక్క విషయం, మీ అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లున్నాయా? ఏం లేవమ్మా, అప్పుడప్పుడు అడవికి నిప్పు పెడతాడు. అంతేనా? మిగతా తాగుడు లాంటివేమైనా? అవేం లేవు. అయితే పిల్లనిచ్చేద్దాం.